హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి పిల్ల వరల్డ్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను సండే కదా, సండే స్పెషల్ అయితే ఓన్లీ మటన్ కర్రీ ఒకటే వండుతున్నాను అనమాట. రైస్ ఇంకా రసం అలాగే మటన్ కర్రీ అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనా? అందరూ ఫ్రెండ్స్తో అయితే ఇవాళ మంచిగా ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ముందైతే వంటలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే మటన్కి కావాల్సిన పదార్థాలు, అల్లం వెల్లుల్లి ఇంకా మసాలా దినుసులు అనమాట. ఇవైతే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. అలాగే ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, పచ్చిమిర్చిది. ఇక్కడైతే నేను మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మ్యాగ్నేట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇందాక చూపించాను కదా అల్లం వెల్లుల్లి ఇంకా మసాలా దినుసులు, అవైతే ఇదిగోండి ఇలా పేస్ట్ పట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను డైరెక్ట్గా. మటన్ చాలామంది మటన్ ముందుగా ఉడకబెట్టేసి ఆ తర్వాత అయితే కర్రీ చేస్తారు, కానీ నేను డైరెక్ట్గా కుక్కర్లోనే డైరెక్ట్ కర్రీ చేసేస్తాను అనమాట. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకేనా? ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఆనియన్స్. ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా, మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ వండుకున్నారో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఈ వీక్ మొత్తం ఫిష్ ఎక్కువ తిన్నాం అనమాట. వీక్ అని కాదు, ఈ 2 వీక్స్ నుంచి ఎక్కువగా ఫిష్ తీసుకొచ్చారు. అందుకని ఇవాళ మటన్ తీసుకురమ్మని అనమాట. నాకు మటన్ అంటే చాలా ఇష్టం, అందుకని మటన్ తీసుకొచ్చారు. మటన్ అయితే ఇవాళ స్పెషల్గా వండుతున్నాను అనమాట. ఎవరి కోసమో కాదులేండి, మా కోసమే. ఓకేనా? మీరేం వండుకున్నారు కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇక్కడ చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. క్లిప్ అయితే మిస్ అయింది. ఆల్రెడీ నేను మటన్లో వేసాను కదా పసుపు, అందుకని ఇక్కడ చిటికెడే వేసుకున్నాను అనమాట. పసుపు నాన్ వెజ్లో ఎక్కువే ఉండాలి, అలా అని మరీ ఎక్కువ వేసుకున్నా చేదు వచ్చేస్తుంది. ఓకేనా? ఆనియన్స్ అయితే వేగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందాక మసాలా మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లితో పాటు, అదైతే ఇప్పుడు వేసేసుకుందాం. ఓకేనా? ఆనియన్స్ అయితే బాగానే వేగిపోయిందండి. అలాగే ఇప్పుడు కొంచెం మనం ఈ ఆనియన్స్ వేగుతున్న టైంలోనే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేయగానే కర్రీలో స్మెల్ అయితే అబ్బా ఎంత బాగా వస్తుందో. అల్లం వెల్లుల్లి బయట తీసుకుంటాం కదండి పేస్ట్, అది వాడకండి, అదంతా టేస్ట్ ఇవ్వదు, ప్లస్ అంత బాగోదు కూడా. మనం డైరెక్ట్గా అప్పటికప్పుడే కర్రీ వండుతున్నాం అనుకున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకుంటే అది స్మెల్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా టేస్టీగా వస్తుందన్నమాట. నాకైతే మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి వేస్తేనే ఎంత స్మెల్ వస్తుంది. అలాంటిది ఇక్కడైతే మసాలా దినుసులు కూడా వేసాను కదా, నాకైతే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కర్రీ అవ్వకుండానే, మటన్ వేయకుండానే స్మెల్ అయితే మంచిగా వస్తుంది అనమాట. ఓకేనా? స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది, పచ్చివాసన అయితే పోయింది, మంచిగా వస్తుంది స్మెల్ అయితే, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం టమాటోస్ కూడా వేసేసుకుందాం. ఓకేనా? టమోటాలు వేసుకొని బాగా మగ్గనిచ్చి అప్పుడు మటన్ వేసుకుందాం. ఇది బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోవాలి జ్యూసీగా. ఓకేనా?
ఫ్రెండ్స్ చూడండి, టమోటాలు అయితే మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే మటన్ కూడా వేసుకోవాలి కదా. మటన్ చాలాసేపు ఉడుకుతుంది కదా, వాటితో పాటు అయితే ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం మటన్ వేసేసుకుందాం, ఓకేనా. మటన్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసాను కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇది ఇక్కడ ఇందులో వేసేసుకుందాం, ఓకేనా. దీన్ని అయితే కాసేపు వేగనివ్వాలి ఆయిల్లో, అంటే వాటర్ వచ్చేస్తుంది బయటికి. మొత్తం మటన్లో ఉన్న ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ రావాలి పైకి. అప్పుడు మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని, ఓకేనా. కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే మటన్ వేగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దామా. ఓకే చూడండి, మనం కొంచెం కూడా వాటర్ వేసుకోలేదు కదా, వాటర్ అయితే ఎలా వచ్చిందో చూడండి. మటన్లోదే మొత్తం వాటర్ అంతానా, చాలా వాటర్ ఉంది. ఈ వాటర్ మొత్తం పోవాలి, ఓకేనా. ఈ వాటర్ మొత్తం పోయి ఆయిల్ అయితే కనబడాలి మనకు. అప్పుడైతే ఇందులో మనం స్పేర్గా వాటర్ వేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇంకొంతసేపు ఉంచుదాం. ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఇదిగోండి, ఇందాక చూసారు కదా మొత్తం వాటరే ఉండింది, ఇప్పుడైతే వాటర్ మొత్తం పోయిందనమాట. చూడండి ఆయిలే ఉంది మొత్తం, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ ముక్క అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ ముక్క కోసం అయితే, ఈ దుమ్ము కోసం అయితే మా ఆయన, నేను, మా పిల్లలు కొట్టుకు చేస్తామన్నమాట. అంత ఇష్టం, బాగుంటుంది కదా. చూడండి ఆయిలే ఉందన్నమాట అడుగున, వాటర్ అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే ఇందులోకి అయితే ఇప్పుడు మనం వాటర్ అయితే చిన్న చిన్న మసాలాలు అయితే యాడ్ చేసేసుకుందాం, ఓకేనా. ఇవ్వండి, ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే, ఈ పొడి అయితే జీలకర్ర ఇంకా ధనియాలు వేపేసి డ్రైగా వేపేసి ఇవైనా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఓన్గా. ఈ మసాలా వేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం, ఓకేనా. వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒక 4 విజిల్స్కి అయితే సరిపోతుంది అనమాట. ఒక 4 విజిల్స్ పెట్టుకున్నామంటే మంచిగా ఉడికిపోతుంది. ఆల్రెడీ మటన్లో ఉన్న వాటర్లోనే చాలా ఉడికిపోయింది మటను, కానీ ఎలాగైనా మటన్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని ఇంకో 4 విజిల్స్కి అయితే సరిపోతుంది అనమాట, ఓకేనా. 4 విజిల్స్ అయితే నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. ఈ లోపు అయితే మనం ఇందులోకి అయితే కొంచెం కాదు, ఇదిగోండి కొత్తిమీర అంటున్నాను, కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి, ఓకేనా. కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఒక 4 విజిల్స్ వరకు అయితే ఉంచేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఏ మసాలాలు అయితే వేసుకోవట్లేదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చిన్న చిన్న మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాం, అదే సరిపోతుంది, ఆ ఫ్లేవరే చాలు. ఇంకా వేసుకున్నామంటే ఘాటుగా అయిపోతుంది అనమాట, బాగోదు. అందుకని నేను ఇంకా ఆ మసాలాలతో అయితే ఇంకా నేను ఎండ్ చేసేస్తున్నాను. లాస్ట్లో ఇందాక వేసుకున్నాను కదా ధనియాలు ఇంకా జీలకర్ర, అదైతే నాకు ఇంట్లో ఓన్గా నేను చేసుకున్న మసాలా కాబట్టి అంత ఘాటేమి ఉండదు, ఓకేనా. ఇంకా అంతేనండి. లాస్ట్లో దించేసే ముందు అయితే కొత్తిమీర ఇంకా మటన్ మసాలా అయితే వేసి, అవి కూడా కొంచెమేనండి, చిటికెడే వేసుకుంటాను మటన్ మసాలా కూడా. అవి వేసుకొని అయితే
దింపేసుకోవడమే. ఓకేనా, ఇప్పుడైతే కుక్కర్కి విజిల్ పెట్టేస్తాను, మూత పెట్టి విజిల్ పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే 4 విజిల్స్ అయిపోయింది. ఓకేనా, ఒకసారి మటన్ ఎలా ఉందో చూద్దాం. వావ్, మంచిగా అయితే మెత్తగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. గ్రేవీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది మాకు. ఓకేనా, ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే కొంచెం మటన్ మసాలా కొంచెం అయితే సరిపోతుంది, ఇది సరిపోతుంది. ఓకేనా, నేనైతే కొంచెం వేసాను మటన్ మసాలా. గ్రేవీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది మాకు. చూడండి, ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. రసం ఉంది, రసంతో అయితే తినేస్తాం. ఇప్పుడైతే కొత్తిమీరతో అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఓకేనా, నాకు నాన్ వెజ్లో అయితే కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ నాకు చాలా ఇష్టం అన్నమాట కొత్తిమీర ఫ్లేవర్ అంటే. ఓకేనా, ఒక 10 మినిట్స్, ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్లో అయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆపేసుకుంటున్నాను. ఓకేనా, స్టవ్ అయితే ఆపేసాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది రైస్లోకి. ఇప్పుడైతే నేను రైస్ అది కర్రీ వడ్డించేసుకుంటాను అనమాట. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రైస్ను కర్రీ తెచ్చుకున్నాను. ఇదిగోండి, టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఓకేనా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. మసాలాలు కూడా ఎక్కువ అవ్వలేదు. సింపుల్గా వండాను కదా, మంచి టేస్ట్ అయితే వచ్చింది. చూడండి, పీస్ కూడా ఎంత మెత్తగా ఉడికిపోయింది చూడండి మటన్. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా ఉడికింది. నాన్ వెజ్కి ఆనియన్ లేకపోతే ఎలాగా, ఆనియన్ ఉండాలి కదా. మమ్మీ ఎలా నచ్చిందా లేదా? ఎలా చూపించి చేతి కదా. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను వండినట్టు మటన్ ఒక్కసారి ట్రై చేయండి. అంటే మీ స్టైల్ మీకు ఉంటుంది, నేను వండినట్టు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంది నిజంగా. చాలామంది మటన్ తినరు, ఎందుకంటే స్మెల్ ఉంటుంది అంటారు. లేడీస్ ఎక్కువ, లేడీస్ మ్యాక్సిమం చాలామంది తినరు మటను. కానీ మనం వండుకునే దాన్ని బట్టి ఉంటుంది. చికెన్ కంటే మటన్ మంచిదండి. మనం వండుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా నీట్గా వండుకుంటే నీట్గానే ఉంటుంది కదా. ఈరోజు కూర అయితే చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తాను. అలాగే మా చీటీ చెప్పేసింది కదా, తప్పకుండా వీడియోని అయితే ఫుల్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరేం వండుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, బాయ్.